చెప్తానా అన్నది నాకు అనుమానం వస్తుంది. సరే ఏదో చెప్పానా అంటే ఇక శబ్ద సమ్యజ్ఞాత సుష్ట ప్రయుక్త స్వర్గే లోకే కాముడు మంచి మాట. 12వ అధ్యాయం భక్తియోగ ప్రారంభంలో అర్జునుడు కృష్ణ భగవాను అడుగుతాడు. విశ్వరూప సందర్శనం చేసినటువంటి ఆనందమయత్వంలో ఆయన ఒక అనుమానాన్ని అడిగాడు. ఏవం సతతయుక్తాయే భక్త్యాస్త్వాం పర్యుపాసతే ఏచాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. ఆ శ్లోకం ఒక్కసారి అనండి. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏచాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. ఆయన అనుమానం ఏమిటంటే అర్జునుడిది ఉపాసన అనేటటువంటిది 2 విధములుగా ఉంటుంది. ఉపాసన అన్న మాట అసలు ముందు మీకు అర్థం తెలియాలి. భక్త్యాస్త్వాం పర్యుపాసతే అని కదా అడిగాడు. ఉపాసన అన్న మాటకు అర్థం ఏంటంటే కరచరణములతో కాకుండా, అంటే కాళ్ళు చేతులతో కాకుండా మనసుతో సంతత తైలధార పడినట్టు. ఒక పాత్రలో నూనె పట్టుకుని వేరొక పాత్రలోకి ఉంచుతున్నారు అనుకోండి, తైలధార తీగ సాగినట్టు పడుతుంది. మధ్యలో మీరు ఆ తైలధారని వంపేటప్పుడు జాగ్రత్తగా పాత్రని ఇలా వంచడంలో ఇలా అన్నారు కూడా మొత్తం పడిపోతుంది. ధార పడుతున్నప్పుడు పైకి ఇలా ఎత్తడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ధార తెగుతుంది ఆవు. మళ్ళీ మీరు ఎత్తితే మళ్ళీ ధార ముందు లావుగా పడి మీరు దాన్ని సక్రమంగా పట్టుకోవడం వల్ల, దాన్ని సర్దుకోవడం వల్ల సన్నటి తీగ సాగినట్టు ఒకేలా ధార పడుతుంది. అలా మనసు యొక్క సంకల్ప వికల్పములు పరమేశ్వరుని యందు మాత్రమే పట్టుకుని నడుస్తుంటే, ఇప్పుడు ధ్యానంలో నడిచిందే అలా నడిస్తే ఈశ్వర ప్రమేయంగా దానికి ఉపాసన అని పేరు. ఈ సంకల్ప వికల్పములు ఈశ్వరుని యందు చొప్పింపబడి ఉండాలి. ఎప్పుడు ఆయన వైపుకి తిరుగుతూ ఉండాలి. మనసు తిరుగుతూ ఆయనతో సంబంధాన్ని పెట్టుకుని సంతత తైలధార ఎలా పడుతుందో అలా తైలధార పడినట్టుగా మనసు ఆయన వైపుకి తిరిగి ఉండాలి. అలా తిరిగి ఉండడం అనేటటువంటిది ఉపాసన అయితే, ఎదురుగుండా ఒక మూర్తిని పెట్టుకుని కరచరణాదులతో, ఒక రాముడు అనండి, ఒక కృష్ణుడు అనండి, ఒక వెంకటేశ్వరుడు అనండి, ఒక కామాక్షి అనండి, ఒక హనుమానండి, ఎదురుగుండా ఒక స్వామిని, ఒక మూర్తిని ఉంచుకుని ఆ మూర్తియే పరమేశ్వరుడు అని ధ్యానం చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు గొప్పవాళ్ళ. అసలు మూర్తి సంబంధం లేకుండా అవ్యక్తం పర్యుపాసతే. వ్యక్తమైతే ఇంద్రియములకు కనపడుతుంది, కళ్ళకి కనపడుతుంది. అవ్యక్తం ఒక మూర్తిగా రాలేదు, కానీ అంతటా నిండిపోయి ఉంది ఆకాశం. ఉదాహరణ ఆకాశము గాలి. ఆకాశము లేనిది ఏం లేదు, ఆకాశం అంతటా నిండిపోయింది. కానీ ఆకాశము మీ కంటికి ఏమైనా కనపడుతుందా? కంటికి ఏం కనపడదు. కంటికి కనపడకపోయినా అంతటా నిండిపోయిన ఆకాశంలా, ఒక రూపంతో కనపడకపోయినా, ఒక పేరుతో ఉండకపోయినా అంతటా నిండిపోయిన బ్రహ్మాన్ని ఉపాసన అంటే తైలధార వల్ల ఎప్పుడూ దానిని ఉపాసన చేయగలిగినటువంటి యోగి గొప్పవాడా? ఓ రూపాన్ని పట్టుకున్నవాడు గొప్పవాడా? అసలు రూపంతో సంబంధం లేకుండా అంతటా నిండి నిబిడీకృతమై ఇంద్రియములకు గోచరము కాని పరబ్రహ్మములు ఉపాసన చేసిన వాడు గొప్పవాడా? ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవాడు? ఎవరు తొందరగా మోక్షానికి ఎడతారు? అది ఆయన ఆర్తి. ఏది పట్టుకున్నవాడు తొందరగా మోక్షానికి ఎడతాడంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు వాడికి. ఇది నాకు చెప్పవలసింది కృష్ణ. ఎందుకంటే విశ్వరూప సందర్శనం చూశాడు. నన్ను ఉద్దేశించి పూజ ఎవరు చేస్తున్నారో, నా గురించి ఎవరు ఉపాసన చేస్తున్నారో వారిది పొందుతారు. కాబట్టి ఈ రెండిటిలో ఏది మార్గం? సాకారోపాసనమా నిరాకారోపాసనమా? రెండిటిలో ఏది గొప్పది నాకు చెప్పు. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏచాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. ఇందులో ఎవరు యోగి? ఎవరు ఉత్తముడైనటువంటి యోగి? ఉత్తముడైన యోగి అంటే ఏదో దానికి బహుమతి కోసం కాదు. ఎవరు తొందరగా మోక్షానికి వెళ్తారు? ఈ స్థితిని నాకు చెప్పవలసింది అంటే భగవాను వాచ. భగవానుడు మాట్లాడుతున్నాడు. ఉపనిషత్ సారం కదండి, అందుకే గీత చెప్పేటప్పుడు ఒకసారి శ్లోకం చెప్పండి అంటుంటారు. ఆయన అంటున్నాడు, మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే అనండి. శ్రద్ధ
యోపేతాతే మే యుక్తతమామతాః. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు ఆయన. అన్నాడు మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్తతమామతాః. ఓ అర్జున, సాకారోపాసన చేసిన వారు ఉత్తములా యోగంలో, నిరాకారోపాసన చేసిన వారు ఉత్తములా యోగంలో? ఇది కదా నీ ప్రశ్న. నేను ఒక్క మాట చెప్తాను, బాగా ఉంది. ఎందుకంటే ఇందులో ఉన్న గొప్ప రహస్యం ఏంటంటే నిరాకారోపాసన చేసి అంతటా బ్రహ్మమును తెలుసుకోగలిగాడు అంటే వాడు బ్రహ్మమైపోయాడు. అదే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు మయ్యావేశ్యమనోయేమాం నిత్యయుక్తా ఉపాసతే. ఒక మూర్తి దగ్గర కూర్చుని ఈయన భగవానుడు అని పూజ చేయడం మంచిదే, తప్పు కాదు. కానీ భక్తి అన్న మాటకి అర్థం ఏమిటో తెలుసా? పూజా మందిరంలోకి వెళ్ళి ఒక విగ్రహం దగ్గర కూర్చుని ఈయన పరమేశ్వరుడు అని పూజ చేసి బయటికి వచ్చి మళ్ళీ తనదైన శైలిలో లోకము పట్ల విరుద్ధమైన భావంతో బాధపెట్టేటట్టు ప్రవర్తించేటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి పరిపక్వతని పొందిన భక్తిని పొందినవాడు కాడు. ఏది భక్తి? మయ్యావేశ్యమనో ఏమాం, ఆ మనసు నాయందు ఉండవలెను. అంటే కొంత సాధన అవసరమైన వాడై ఉండాలి. ఎందుకని? మనసుని పెట్టనవసరం అంత తేలిక కాదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడింది అదే కదా. మీ మనసుని భగవంతుడి దగ్గర పెట్టి ఉంచడం అన్నది అసలు సాధ్యమయ్యే విషయము కాదు. ఎందుచేత అంటే దానికి కొన్ని కిటికీలు ఉంటాయి. ఆ కిటికీలోంచి వెళ్ళిపోతుంది ఎప్పుడు. అన్నిటికన్నా పెద్ద కిటికీ ఏది అంటే దానికి కన్ను, నాయక నయన, కంటిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకని అంటే ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఒక వస్తువు కనపడింది, ఆ వస్తువుని చూసి వ్యామోహం, ఇది నాకు దక్కితే బాగుంటుంది, నేను అనుభవిస్తే బాగుంటుంది, వ్యామోహంతో వెళ్ళిపోతుంది. గుణం మారిపోతుంది, తమోగుణ రజోగుణ ప్రకోపంలో వెళ్ళిపోతుంది. వేరొక వస్తువుని చూసింది అనుకోండి, ఏంటి సత్వగుణంలో, దేవాలయంలోకి వెళ్ళింది అనుకోండి సత్వగుణంతో. కాబట్టి ఇంద్రియములను ఆధారం చేసుకుని బయటికి వెళ్ళి వస్తువులతో తాదాత్మ్యత పొందుతుంది. ఇలా వెళ్ళిపోయేటటువంటి మనసుని తిప్పి ఎప్పుడూ నాయందే ఉండేటట్టు చేయగలిగిన యోగి ఎవరో వాడు భక్తి తత్వం. అయితే మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న వేయచ్చు, అలా ఎలా ఉంటుందండి మనసు? కష్టం కదా. కొడుకు మీద, భార్య మీద, కూతురు మీద, ఉద్యోగం మీద ఉండదా? భగవంతుడి మీద ఎలా ఉంటుంది? భగవాన్ రమణులు ఒక అత్యద్భుతమైన ఉపమానం చెప్పారు. ఈ పల్లెటూళ్ళలో ప్రత్యేకించి కొండ ప్రాంతముల ఎందు ఉండేటటువంటి ప్రదేశముల ఎందు స్త్రీలు ఉంటారు. వారు గుంపులు గుంపులుగా నీళ్లు తెచ్చుకోవడానికి వెళతారు. వెళ్ళి ఏట్లోనో కడవలు ఉంచి, వాళ్ళకి ఇళ్ల దగ్గర నీరు ఉండదు, ఆ కడవలలో నీరు తెచ్చుకునేటప్పుడు చుట్టకుదురు అంటారు. బట్టని ఇలా చేతికి చుట్టుకుంటారు. చుట్టూ బాగా బిగుతుగా చుట్టుకున్న తర్వాత దాన్ని తీసి తల మీద పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక పెద్ద కడవ తీసి తల మీద పెట్టుకుంటారు, దాని మీద ఇంకొక కడవ పెట్టుకుంటారు, దాని మీద ఇంకొక చిన్న కడవ పెట్టుకుంటారు. ఇప్పుడు 3 కడవలు తల మీద ఉన్నాయి. వాళ్ళు చేతులు వదిలేస్తారు. వదిలేసి వీళ్ళందరూ కలిసి నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఉండేటటువంటి కండావి వెళ్ళిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు. మీ పిల్లాడు ఏం చేస్తున్నాడంటే ఏదో ఇది చేస్తున్నాడు. రాత్రి అన్నం తిన్నావా, ఎందుకు అలా నీరసంగా ఉన్నావు అంటే రాత్రి ఏదో బియ్యం లేవు, జావ తాగి పడుకున్నాను. ఇలా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు, కానీ వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే తల మీద ఉన్న 3 కడవల మీద ఉంటుంది. అడుగు వేసినప్పుడు కూడా సరిగా పడకుండా భ్రంశమైతే కడవలు పడిపోతాయి. అందుకని వాళ్ళ దృష్టి మాట్లాడుతున్నా కడవల మీద ఉండడంలో కాలు కొంచెం ఇలా అయితే చేతులు ఇలా పట్టుకుంటాయి, కడవలు పడిపోకుండా. ఎన్ని మాట్లాడుతున్నా, నడుస్తున్నా, చేతులు ఊగుతున్నా, ఇంటి గురించి ఆలోచిస్తున్నా దృష్టి కడవల మీద ఉన్నట్టు నువ్వు ఏది చేస్తున్నా మనసు ఈశ్వరుని వైపుకు వెళ్ళిపోవడానికి అలవాటు పడిపోయిందా? అలా అలా ఇవ్వగలిగితే రామకృష్ణ పరమహంస ఇదే అంటారు. పెద్దలు సాధన చేసిన మహాపురుషుల నోటి వెంట రావాలి మాట. రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు. ఒక నిరుపేదరాలు
ఒక మహాధనికుడి ఇంటిలో పరిచారికగా పనిచేస్తాం. ఆమె ఆ ఇంటికి గబగబా వెళ్ళింది. వెళ్లే ముందు ఇంట్లో ఉన్నటువంటి తన పసిపిల్లకి పాలిచ్చి వెళ్ళింది. మళ్ళీ గంట పోతే ఊయలలో పిల్ల లేచి ఏడుస్తుంది పాల కోసం. తాను వెళ్ళి పాలివ్వాలి. అందుకని ఆ ఇంటికి వెళ్ళిన ఆవిడ గబగబా ఊడ్చేస్తూ గడియారం ఇలా చూసుకుని ఊడుస్తుంది. అంటే ఆమె ఊడుస్తోంది, కానీ ఇంకా ఊడవాలి, అంట్లు కావాలి, బట్టలు ఉతకాలి, గబగబా తడిబట్ట పెట్టాలి, ఇంటికి వెళ్ళాలి, పాలివ్వాలి. ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి పాలివ్వడం మీద దృష్టి పెట్టుకుని పనులు చేసేస్తున్నట్టు ఇన్ని చేసేసిన తర్వాత ఒక్కసారి పక్క బట్టలు మార్చేద్దు అందనుకోండి అమ్మగారు. అమ్మ సాయంకాలం వచ్చిన తర్వాత మారుస్తారమ్మా, పిల్లలు ఇచ్చిపోతుంది, పాలకి ఏడుస్తుందమ్మా, వెళ్ళిపోతాడు. ఇంకప్పుడు యజమానురాలి మాట కూడా వినకుండా పిల్లకి పాలివ్వడం కోసం వెళ్ళిపోతుంది తప్ప తుడుచుకుంటూ తుడుద్దాం లేదు మెల్లిగాని చెప్పి మెల్లిగా అదే పనిగా తొడవదు. ఎందుకంటే పాలివ్వడానికి వెళ్ళిపోవడం కోసమని ఏ పని చేస్తున్నా తన బిడ్డకి పాలివ్వడం కోసం వెళ్ళిపోవడమే ప్రధానం చేయంగా ఆలోచిస్తూ పని చేస్తున్నటువంటి ఒక పేద పరిచారిక యొక్క మనసు ఎలా ఉంటుందో అలా నువ్వేది చేస్తున్నా నీకు ఈశ్వరుడు మనసులో కదులుతూ ఉంటే నీవు భక్తి తత్పరుడు అని పొందాడు ప్రహ్లాదుడు. పానీయంబులు త్రాగుచును పొడుచుచును భాషించుచును నాతలీలా నిద్రాదులు చేయుచును తిరుగుచును రక్షించుచును సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధారుడై మరచంచురారిసుకుడే తద్విశ్వం నువ్వరా. పానీయంబులు త్రాగుచును, మంచినీళ్ళు తాగుతూ ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడండి అని అడగచ్చు. దాహం వేస్తే కదా బిల్లి దగ్గరికి వెళ్ళడం. దాహం వేసింది, ఈశ్వర ఇంట్లో నీళ్లు ఉన్నాయో లేదో చూస్తున్నాను, పంపులో నీళ్లు వస్తున్నాయో లేదో చూస్తున్నాను, వర్షాలు పడుతున్నాయో లేదో చూస్తున్నాను, కానీ అసలు ఈ కుండలో నీళ్లు ఉన్నాయో అయిపోతున్నాయో నాకు తెలియదు కదా. ఈ కుండలో నీళ్లు అయిపోయాయిరా, ఇలాగే ఉంచితే నీరు లేక పడిపోతుందిరా ఈ శరీరం, దానా నీళ్లు తాగరా అని దాహం రూపంలో చెప్పావా నా తండ్రి, తమహోపకారం చేశావా, నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని నీటి దగ్గరికి వెళ్ళి పరమేశ్వర ఎంత కృపాళు, నీరు పల్లానికి వెళ్ళిపోతుందా? దాహం వేసినప్పుడు ముందు ప్రాణం నిలబడాలంటే నీళ్లు గబగబా కడుపులోకి చేరాలా? ఈశ్వర ఈ శరీర నిర్మాణం చేసినప్పుడు నోరు ఇక్కడ పెట్టి కడుపు ఇక్కడ పెడితే నిన్ను అడిగిన వాడు ఉన్నాడా? ఏమందుకు పెట్టామని మిమ్మల్ని అడుగుతామా? కానీ నోరు ఇక్కడ పెట్టి కడుపు ఇక్కడ పెట్టావు కాబట్టి నీళ్ళు ఇలా పొయ్యగానే చట్టుకుని నీరు పల్లా వెలుగు నిజము దేవుడు ఎరుగని ఇక్కడ పెడతాయా? దాహం తీరుతోందా? ఈశ్వర ఎంత దయతో పెట్టావయ్యా నోరు కడుపు పెట్టడం. అలా కాకుండా ఇంకోలా పెట్టుకుంటే మా బతుకులు ఎలా ఉంటుంది? అందరం తల మోటార్లు పెట్టుకుని ఇక్కడి నుంచి పైకి నీళ్ళు కూడా ఈ లోపల కరెంట్ ఉంటుందా? పవర్ కట్టకు ముందే అన్ని నీళ్లు తాగితే పైచించదు, మళ్ళీ దానికి ఒక బ్యాటరీ యూనిట్. ఈశ్వర ఎంత ఉపకారం చేశావయ్యా, మా చేతకాని బ్రతుకులు ముందే ఆలోచించి నువ్వు కడుపు కిందకి నోరు పైకి పెట్టావా అని మీరు అనుకుంటే మీకు వేసిన దాహం ఈశ్వరుడు గురించి ఆలోచించడానికి మార్గం ఇవ్వలేదా? మీరు నీరు తాగుతున్నప్పుడు నీరు ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఎక్కువ నీరు ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే లోపల ఉన్న ప్రేగు పట్టలేదని కొన్ని నీరు ఆపి అక్కడ ఆపి మళ్ళీ గ్లాసులో లోపలికి పుచ్చుకోకుండా ఇక్కడ ముందు ఆపి ఎంత లోపలికి తేలికగా వెళ్ళగలదో అంత నీటిని గుటుక్కుమని పంపి ఏదో క్యూ లైన్ లో దర్శనానికి పంపించేటప్పుడు లోపల ఆలయంలో పట్టేంత మందిని వదులుతున్నట్టుగా ఇక్కడికి కొంత ఇక్కడ గుటుక్కుమని కొన్ని అలా వెళ్ళేటట్టుగా చాలు తీరిపోయింది దాహం అని వెంటనే దాహం తీరింది అని ఒక సంకేతం ఇచ్చి ఆ నీళ్ళు అక్కడ పెట్టి వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించిన ఈశ్వర, నా దాహంలో నువ్వు ఉన్నావు, దాహం తీరిందని చెప్పడంలో నువ్వు ఉన్నావు, నీటిలో నువ్వు ఉన్నావు, కడుపుని ఇక్కడ పెట్టడంలో నువ్వు ఉన్నావు, నోటిని ఇక్కడ పెట్టడంలో నువ్వు ఉన్నావు, జారడంలో నువ్వు ఉన్నావు, నువ్వు లేనిది ఎక్కడ అన్నవాడికి ఈశ్వరుడు లేడా? వాడికి ఏం కావాలి? వాడికి అది చాలనా? ఒక మహాపురుషుడు ఒక ఆయన అదే మాట అన్నాడు, ఎక్కడ వెతుకుతావు పరమేశ్వరుడు, నీ చేతి గీత చాలదా? ఈశ్వర నా చంటితనంలో ఈ గీతలు ఇలా ఉన్నాయి, నీ పెద్దవాడిని అయ్యాక ఇలాగే ఉన్నాయి, నేను గీసిన గీతలు ఉన్నాయి, నీరు తగిలితే ఆ గీతలు కరిగిపోయాయి, ఇన్ని మాటలు కడుక్కున్నానో ఈ చేతులు, అయినా ఇన్ని మాటలు కడిగినా సరే ఇంకిపోని గీతలు గీసిన ఓ మహాశిల్పి నీకు నమస్కారం. ఈ గీతలు చూసుకుంటే నీకు ఈశ్వరుడు కావాలవా? ఈ 4 వేల మధ్య చర్మాన్ని ఉంచకుండా ఈ శిల్పాన్ని ఈ చాతుర్యాన్ని ప్రదర్శించిన మహాశిల్పి నీకు కనపట్టాలా? ఇక్కడ చర్మం పెడితే ఇంకేం పట్టుకుంటావు?
ఇక్కడ చర్మం లేకుండా ఉంచడంలో ఒక అసలు చమత్కారం ఉంది పట్టుకోవడానికి. ఇక్కడ మధ్యలో సంధి భాగాన్ని ఉంచి ఉండకపోతే ఈ కాలు ఎలా వంగుతుంది? కూర్చోడం కదా. ఇక్కడ ఒక కీలు పెట్టి ఇక్కడ వంగేటట్టు చేశావా? ఇలా పెట్టడానికి పనికి రావాలి తప్ప ఒరే చేతిని వెనక్కి తీసేయడానికి ఎప్పుడు పనికి రాకూడదరా. నువ్వు ఇలా పెట్టావా కాదు, ఇలా పెట్టడం నేర్చుకొని ఇలా పెట్టడానికి ఈశ్వర ఎంత నేర్పావయ్యా మాకు చెయ్యి వంగకుండా చేయడంలో అని నీకు చేతి కీలు చూస్తే ఈశ్వరుడు గుర్తురారా? ఈ పానీయంబులు త్రాగుతును పొడుచుతును భాషించుతును హాసలీలా నిద్రాదులు చేయుచు తిరుగుతూ లక్షించుతును సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళి చింతామృతాస్పాద సంతానుంటాయి మరచం సునారిసుడే తద్విశ్వముభువరా. నీ మనసు అలా వెడుతుందా? అలా వెడితే మయ్యావేశ్యమనో వేగాం. అలా కానీ నీ మనస్సు నన్ను చేరి ఉంటే, ఎప్పుడూ నన్ను పట్టుకుని ఉంటే నిత్యయుక్తాం ఉపాసతే. ఉపాసతే అన్న మాటకి నేను మీతో మనవి చేశాను. అది ఇప్పుడు అప్పుడు కాదు, ఎప్పుడు సర్వకాలముల యందు భగవానుడు జ్ఞాపకానికి వస్తూనే ఉంటే. అందుకే అసలు మన వాళ్ళు జీవితాన్నంతటినీ వైదిక సమన్వయం చేశారు. ఇలా బ్రతకండి అని నేర్పారు. ఉదయం నిద్ర లేస్తూనే కనురెప్ప పైకెత్తగానే మొట్టమొదట ఎదురుగుండా నీ కులదైవాన్ని ఉంచుకొని కులదైవం మీద మాత్రమే పడాలి దృష్టి. సింహాసనంలో పరంపరాగతంగా పెద్దలు పూజ చేస్తూ వచ్చిన మూర్తి ఏది ఉంటుందో దాని మీద కనురెప్ప ఎత్తగానే దృష్టి పడాలి. నోటి వెంట శబ్దం ఇంకేదీ రాకూడదు. ఒక్క శ్రీహరి 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 అని 3 మాటలు అనాలి. జాగృతావస్థకి విష్ణువు అధిపతి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుగు, చర్మం అన్ని పనిచేసినప్పుడు. అందుకని శ్రీహరి అని విష్ణునామాన్ని 3 మాటలు పలకాలి. నిద్ర లేచి కూర్చుని కాలు కింద పెట్టేటప్పుడు అమ్మా నువ్వు నా తల్లివి భూమాత, నాకు బతుకు లేక తప్పక నీ మీద కాలు మోపి దిగుతున్నాను. లేస్తూనే అమ్మని కాలుతో తగ్గుతున్నాను. అమ్మా నా తప్పు మన్నించని సముద్రవసనే దేవి పర్వత స్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతం క్షమస్వమే అని నమస్కారం చేసి కిందకి దిగి భూమి మీద నడిచేటప్పుడు నాకు నడత నేర్పిన మహాపురుషులు మీ వలన నాకు ఈ యోగ్యత పట్టింది, ఈశ్వరుణ్ణి తెలుసుకునే అనుగ్రహం కలిగింది. కాబట్టి ఓ గురుదేవా మీకు మొదటి నమస్కారం అని నేల మీద పడి గురువు గారు వచ్చి ఎదురుగుండా నిలబడినట్టు భావన చేసి వారి పాదద్వంద్వం ముందు పడ్డాను అని గురువు గారికి నమస్కారం చేసి లేవాలి. మీరు మొహం కడుక్కుంటున్నారా, కళ్ళు కడుక్కుంటున్నారా వదిలేయండి. ప్రాతస్మరామి లలితా మదనారవిందం బింబాధరం మృదులమౌక్తి కశోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం కుందీందు చందన సుధావసమందహాసం. ఆ పరదేవత, ఆ పరమశివుడు వాళ్ళని స్మరణ చేస్తూ ఓ నా తండ్రి చెయ్యి. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాం ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాం గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాం సంవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం. పళ్ళు తోముకునేటప్పుడు నా చెయ్యి ఇక్కడ కదులుతుంటే పరమశివుడి యొక్క చెయ్యి కదిలినప్పుడు పోతన గారు వర్ణిస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి కదిలితే కదిలిన బాహు పద కంకణ రవము సూపిడి రూపురముల వాణి అంటారు. శ్రీ మహావిష్ణువు ఇలా చెయ్యి కలిపితే ఆయన కంకణములు ఒకదాంతో ఒకటి ఒరుసుకుని కనకన కనకన శబ్దం వస్తుంది. ఆ చేతి కంకణముల యొక్క ధ్వని చెవులలో వినబడుతుండగా పార్వతీదేవి బొగ్గలకి రాసుకున్నటువంటి అంగరాగములు రాత్రి ఆమె బొగ్గలు కుణికిన కారణం చేత పరమశివుడి యొక్క వేళ్ల కంటుకున్న అంగరాగములను చూసేస్తే వాళ్ళ అన్యోన్యతని దర్శనం చేసి సంతోషపడిపోతూ పళ్ళు తోముకున్నవాళ్ళు. నాకు కొంతమంది తెలుసు మహాభక్తులు, వాళ్ళు ఈ ప్రాతస్మరాన్ని ఇలాంటివి తలుచుకుంటూ పళ్ళు తోముకోవడంలో మైమరచి పళ్ళు తోముకుని నెత్తుటి ధారలు కాలిపోయి పళ్ళు కన్నాలు పడిపోయిన వాళ్ళు చూశారు. కాబట్టి అలా తెల్లవారి నిద్ర లేచి ఈశ్వర నువ్వు నాకు కన్నించావు, చూసి చూసి బడలిపోతే రాత్రి పడుకోబెట్టి మళ్ళీ కంటికి శక్తినిచ్చావు, నిద్రాకానికి సుఖం ఇచ్చావు. ఆ నిద్ర బాధాకరం కాదు, ఏదో ఇంజక్షన్ ఇచ్చి బాధ పెట్టినట్టు ఆపరేషన్ చేసినట్టు. రాత్రి నిద్ర ఇచ్చి మళ్ళీ నిద్రలో కంటికి శక్తినిచ్చి, ముక్కుకి శక్తినిచ్చి, చెవికి శక్తినిచ్చావు. ఓ ఈశ్వర నీకు కృతజ్ఞత. కన్నిచ్చావు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడుతున్నావు. ఇదిగో నాకు నాలుక ఇచ్చి రుచి చూసే అదృష్టం ఇచ్చావు కాబట్టి బెల్లం ముక్క నైవేద్యం పెడుతున్నావు. ఈశ్వర
నాకు నువ్వు చెవులు ఇచ్చావు, ఎన్నో ధ్వనులు వింటున్నాను, అందుకే నీకు ఇన్ని నామాలతో అర్చన చేస్తున్నాను. నాకు చర్మం ఇచ్చి సుఖం ఇచ్చావు, నా కొడుకుని చూసినప్పుడు ముత్రగాత్ర పరిశ్వంగం, వాడిని కౌగిలించుకున్నప్పుడు ఎంత ఆనందం, ఆ కొడుకు చేతులు పట్టుకున్నప్పుడు ఎంత సంతోషమో స్పర్శ. కాబట్టి నాకు స్పర్శ సుఖాన్ని ఇచ్చావు తండ్రి, నీకు గంధాన్ని అనులేపనం చేస్తున్నాను. 5 ఇంద్రియములు ఇచ్చినందుకు పంచోపచారములతో ఈశ్వరుణ్ణి సేవించి బయటికి వచ్చిన తరువాత ఉపనిషత్ చెప్తుంది, ఇలా బ్రతకండి. మనకి ఏదో ఇలా ఉండండి అని చెప్పడం కాదు, అలా ఉండడానికి మార్గాన్ని చెప్తుంది వేదం. అందుకే మనం ఎప్పుడైనా సరే వేరొక స్త్రీ భార్య కాకుండా వేరొక స్త్రీ కంటి ముందు నిలబడితే ఆమె ఎందు చూసేది కేవలం ఒక కామాక్షి, అమ్మవారిని చూస్తాం. ఓ నా తల్లి ఎంత తేజోవంతమో అంత తేజోవంతం, నా తల్లి కామాక్షి నిలబడింది, అదిగో ఆ పాద మంజీరము, ఆ బొట్టు, ఆ పువ్వులు, మా అమ్మ కామాక్షి అని పొంగిపోగలిగిన హృదయం నీకుంటే నీవు చూసిన చూపు పూజ. ఆ చూపు నీకు లేకపోతే పూజా మందిరంలో లక్ష్మీ పూజ ఎంత చేసినా బయటికి వచ్చి నువ్వు పరస్థితులను వేరొక రకంగా చూస్తే ఆ చూపు చేత నశించిపోతావు. సుందరకాండలో రావణాసురుడు పుష్పక విమానంలో లక్ష్మీదేవిని పూజ చేస్తాడు. నియుజ్యమాన సుగజ స్వహస్త సకేశరాశ్చొత్పల పత్రహస్తా బభూవదేవీశ కృతాస్తు హస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త అంటారు మహర్షి. అంత పూజ చేసిన వాడు పైకొచ్చి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి చూడకూడదు చూపు చూస్తాడు. దానికే పాడే, దానివల్లే సీతమ్మ తల్లి చెప్పింది, అయ్యయ్యో పిచ్చాడా, నువ్వు చేసిన పాపానికి పగతి ఎక్కడికెడితే నీ పాపం పోతుందిరా, పోదు, నువ్వు నశించిపోతావు. కాబట్టి మాతృవత్పరదారేషు, పాలు పొంగడం పాలు చల్లారడం అని 2 లక్షణాలు ఉంటాయి. పాలు పొంగేది ఆడతనాన్ని చూస్తూ, నేను మన్నింపబడేదను కాక, నేను పవిత్రమైన మాట చెప్తున్నాను. ఆడతనాన్ని చూస్తే పొంగు, అమ్మతనాన్ని చూస్తే పాలు. పొంగుతోందని నువ్వు గ్రహించగానే నువ్వు అమ్మతనాన్ని చూడు. అమ్మా, ఓ మా అమ్మ కామాక్షి పరదేవత నా కంటి ముందు నిలబడింది, ఒరే కంచి వచ్చి చాలా రోజులైంది, నేనే నిన్ను చూడడానికి వచ్చానని మా అమ్మ వచ్చింది నా ఎదురుగుండా, తల్లి పరదేవత నీకు నమస్కారం అని అమ్మాని మాట్లాడు. పాలు పింఛని అలా నీకు చేత కాలేదు, అగ్నిహోత్రం తగిలితే పొంగుతాయి. పొంగిన పాలని దించుకోవడం నీ చేతిలోనే ఉంది. అమ్మతనాన్ని చూసావా కిందకెడతాయి, ఆడతనాన్ని చూసావా పొంగుతాయి. పొంగితే పాడయ్యేది నువ్వే, పొయ్యిలో పడిపోతావు. అడగకుండా ఉండాలంటే నీ మనస్సును నువ్వు నిగ్రహించు. పరిషత్ మార్గం చెప్తుంది. అందుకే మాతృవత్పరదారేషు పరద్రవ్యాన్ని రోష్టవ. వేరొకరి సొత్తు, నాకు బెడ్డ, నాకెందుకు మట్టి బెడ్డలన్నీ బట్టి పెడతాను హైదరాబాద్కి, నాకెందుకు అవన్నీ మా ఊళ్ళో అక్కర్లేదు. అలాగే నాది కాదు, ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు కాబట్టి నాకు అక్కర్లేదు. నాకు ఈశ్వరుడు ఇచ్చినది ఏదో అది నాకు బంగారం, నాకు ఇవ్వనిది ఏదో మట్టి బెడ్డ, నాకు అక్కర్లేదు, నేను తీసుకో. ఆ భావన నీకు కలిగి ప్రవర్తించు, అదే ధర్మమునందు మూర్చుకోవడం. ఈ ధార్మిక వ్యవస్థలో నిలబడి అసుర సంధ్య వేళయింది, ప్రదోష వేళ, పరమేశ్వరుడి స్తోత్రం చేయాలి. రాత్రి అయింది, చక్కగా పలహారం చేసి, రాత్రి కాలము ధార్మిక భోగకాలం. ధార్మికమైన భోగము అని ఏది శాస్త్రము నిర్దేశించిందో, నేను పాణిగ్రహణం చేసినప్పుడు నా భార్య విషయంలో ప్రమాణం చేశాను, ధర్మేచ అర్థేచ కామేచ నాచరామి. భోగం ఏదైనా ఉంటే ధర్మపత్నితో. కాబట్టి చీకటి పెట్టిన తర్వాత భోగం ఏదో అది ధర్మపత్నితో, దోషము కాదు, ధర్మమైపోతుంది. అందుకే సంతానము ధార్మికమైపోతుంది. నీ మనసు నీ వారి ఎందుంచుకో. నివర్తయ మనోమంత స్వజనై ప్రియతామన, మనసుని అన్యము వైపు వెళ్ళనివ్వదు. ఏది ధార్మికమో అక్కడ పెట్టి భోగం అనుభవించాలి శాస్త్రం. రాత్రి నిద్రపోతున్నావు, ఎందుకు ఇవ్వాలి నిద్ర? నువ్వే ఎంఆర్ఓ ఆఫీస్కి విచారణ కట్టేవా? ఇచ్చిన ఇంద్రియ శక్తులన్నీ నువ్వు పగటిపూట వాడుకుంటే రాత్రి నీకు నిద్ర పట్టించి మళ్ళీ నీ ఇంద్రియాలన్నిటికీ శక్తిని ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు అని అడగకుండా ఇస్తున్నాడు. ఏమి నీకు శక్తిని ఇచ్చాను, ఎన్ని మాటలు ఈశ్వరుడు గురించి మాట్లాడారు, ఏమి నాకు నైవేద్యం పెట్టి నువ్వు తిన్నావు, ఎన్ని చూడకూడనివి చూడకుండా నిగ్రహించుకుని కంటిని జాగ్రత్త పడ్డావు, ఎన్ని మంచి మాటలు విన్నావు, మళ్ళీ ఎందుకు దానికి శక్తి అని అడగకుండా ఆయన శక్తిని ఇచ్చాడు. కాబట్టి రాత్రి నాకు నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి నా ఇంద్రియములకు శక్తినిస్తున్న ఓ పరమశివ, శివస్వరూప నిద్రాకాలానికి అధిదేవత. అందుకని 11 మాటలు శివనామని చెప్పి నిద్రపోవాలి. ఏది ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ఈశ్వరుడితో సమన్వయం కానిది ఎప్పుడు? అది భగవానుడు అంటున్నది. నీవు ఏదో అష్టోత్తరం చెయ్యి అని నేను అంటలేదు. నేను చెప్తున్నది
ఎప్పుడూ నా యందు మనసు ఉంచు. అందుకే మన వాళ్ళు ఏది వాడుకున్నా దేన్ని జాగ్రత్త చేసినా ఈశ్వరపరంగానే. పరమేశ్వరుడు మనుష్యుడికి ఇచ్చిన గొప్ప ఐశ్వర్యం స్వరపేటి కంఠం. ఇది ఉంది కాబట్టి తరిస్తావు. రామనామం చెప్పాలి, దీంతో కుక్కలు చెప్పం. 84 లక్షల జీవరాశుల్లో భగవన్నామని చెప్పి తరించేది మనుష్యుడు ఒక్కడే. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం శంకరులంతటి వారు అందించారు. ఆ మాట చెప్పడానికి స్వరపేటిక అవసరం. మరి ఈ స్వరపేటిక రాత్రంతా నిద్రపోయినప్పుడు ఎండిపోయింది. ఇది తెల్లవారి నిద్ర లేవగానే మళ్ళీ పలకాలి. మళ్ళీ పలికేటప్పుడు దాన్ని ఏదో లూబ్రికేషన్ అంటారు ఇంగ్లీష్లో, తైలం పెట్టి మళ్ళీ దాన్ని సిద్ధం చేస్తారు సైకిల్లోనూ వాటిల్లో. ఎలా మళ్ళీ దీన్ని సిద్ధం చేయడం వేరొక రకంగా చేయదు. ఓం కేశవాయ స్వాహ మినపగింజ మునిగినంత నీరు చేతిలో వేసుకుని లోపలికి చప్పుడు చేయకుండా ఆచమనం పుచ్చుకుంటాడు. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఆ 3 నామాలు ఎందుకు అంటే శబ్దం పుట్టేటటువంటి 3 ప్రదేశములు ఆ మొదటక్షరాల్లో ఉన్నాయి. క క క అన్నప్పుడు అంగిడి పై అంగిడికి నొక్కుకుని శబ్దం వస్తుంది. ఎందుకంటే శబ్దం ఎప్పుడు పుట్టాలన్నా ఒక దాన్ని ఒకటి కొట్టుకోవాలి, అభిఘాతము అంటారు. ఒక దాన్ని ఇంకో దానికి తగిలితే కానీ శబ్దం రాదు. క అన్నప్పుడు కింది అంగిడి నాలుక వెళ్ళి పై అంగిడిని నొక్కుతుంది. నొక్కితే క కేశవ కే కే భగవన్ పరంగా మినపగింజము లేనంత నీరు స్వరపేటిక మీద పోసి భగవన్నామంతో మొదలు పెడతారు మళ్ళీ శబ్దాన్ని. ఓం కేశవాయ స్వాహ. నాలుక చివరి భాగం వెళ్ళి పై అంగిడిని నొక్కితే వచ్చేటటువంటి మాటలు నా. అందుకని నారాయణాయ స్వాహ. 2 పెదవులు కలిస్తే వచ్చే శబ్దం మా. ఓం మాధవాయ స్వాహ. శబ్దం ఏ 3 చోట్ల పుడుతోందో ఆ 3 చోట్లని తైలంతో సిద్ధం చేసినట్టుగానే నీటి చుక్కతో శుభ్రం చేసి స్వరపేటికని రక్షిస్తారు. అందుకని 3 నామాలతోటి అన్ని భగవత్పరంగా చేస్తారు తప్ప ఏది లౌకిక ప్రక్రియతో చేయడం అన్నది సనాతన ధర్మంలో లేదు సార్. ఆఖరికి మనిషి చచ్చిపోతే అంత్యేష్టి సంస్కారం కూడా ఈశ్వర సంబంధంగానే చేస్తారు. పిండాండాన్ని బ్రహ్మాండంలో కలిపేయడం ఈశ్వర అంటారు. పుడుతుంటే అంత జాగ్రత్తగా ఆ పుంసవనము సీమంతోన్నయనము అవన్నీ చేయిస్తారు. కాబట్టి ఇలా ఎవడు ఉండగలుగుతున్నాడో వాడు ఆయన యందే మనసు నిలబెట్టి ఉన్నాడు. మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పదయోపేతే మే యుక్త తమామతా. శ్రద్ధయా పదయోపేత, మామూలు శ్రద్ధ కాదు, పర శబ్దం వేశారు. మిక్కిలి శ్రద్ధతో కూడుకున్నవాడై. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటి? శ్రద్ధ అన్న మాటకు అర్థం శంకర భగవత్పాదులు భాష్యం చేశారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ తగితా సిద్ధి యా వస్తూపలభ్యతే. శ్రద్ధ అంటే శాస్త్రం ఏది చెప్పిందో అది, గురువు గారు ఏది చెప్పారో అది. 2 సత్యములు. గురువు గారి నోటి వెంట సత్యము కాని మాట రాదు. ఆ గురి కలిగి ఉండడమే గురుత్వం. నీకు ఆ గురి లేకపోతే ఆయన గురువైనా నీకు ఉపయోగం ఏం లేదు. నీకు గురు ఉంటే ఆయన ఎందుకు గురుత్వం లేకపోయినా నీకు గురువే. అందుకే చాలా గొప్ప మాట ఒకటి చెప్తారు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవారు. వెనకటికి ఒకడు సముద్రం దగ్గర కూర్చుని ఏడుస్తున్నట్టు ఇంకొక ఆయన వచ్చి సాధు కూర్చుని అడిగాడు, ఎందుకురా ఏడుస్తున్నావు? అయ్యా సముద్రం దాటి తొందరగా వెళ్ళాలి, భారతదేశం ఓడ వెళ్ళిపోయింది, ఏడుస్తున్నాను. ఏమీ బెంగలేదు, వెళ్ళిపోదు. ఇదిగో నీకు నేను ఒక మహామంత్రం ఇస్తున్నాను, ఇది జేబులో పెట్టుకుని సముద్రం మీద నడు, వెళ్ళిపోతావు, ఏం అవదు, మొలగవు. ఆయన గబగబా ఏదో అటు తిరిగాడు, ఏదో కాగితం మీద రాసి ఇచ్చాడు, జేబులో పెట్టుకున్నాడు. ఆయన సముద్రం మీద నడుస్తున్నాడు, కాళ్ళు సముద్రంలోకి పడిపోవట్లేదు, వెళ్ళిపోతున్నాడు నడిచి. ఇంకంత దూరంలోకి వచ్చేసింది భారతదేశం. అబ్బా సముద్రం మీద నడిచి వచ్చేసాను, అదిగో ఓడ, ఇదిగో నేను సమానంగా వచ్చేసాను. ఎంత విచిత్రం! సముద్రం మీద నడవడానికి నాకు ఆ మహానుభావుడు ఎంత ఉపకారం చేశాడు. ఆయన మాట ప్రభావం నడిచేశాడు. గురి ఆయన ఇచ్చాడని నడిచాడు. అసలు ఏం ఇచ్చాడా ఈ కాగితంలో తీసాడు. శ్రీరామ అంటే శ్రీరామ అంటే నడవలేదు, అలా ఎలా నడిచాడు అన్నాడు గురువు. ఈ గురి గురువు, ఈ విశ్వాసమే నేను నిలబడుతుంది. నీకు ఆ విశ్వాసం పోగానే పోతుంది. కాబట్టి శాస్త్రస్య గురువాక్యస్య, శాస్త్రము చెప్పిన మాట మీద, గురువాక్యము మీద నీకు నమ్మకము ఉండడమే శ్రద్ధ. అది సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. దానివల్ల నువ్వు ప్రయోజనాన్ని పొందుతావు. నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం గుర్తొస్తాను. బ్రహ్మణ మహర్షికి పిల్లలు లేదు, బ్రహ్మసభలోకి రానివ్వలేదు. ఆయన వెనక్కి తిరిగి వచ్చి భార్యతో అన్నాడు,
బిడ్డలు లేకపోతే బాధ పెడతావు ఎందుకమ్మా, ఏడవకన్నాడు భార్య అని. వరలతుమింకదేవి భగవానుడు రజకిరీటుడున్నవాడు దయాళుడు భక్తవర ప్రదాత, నేను ధనుని గుర్చి తపంబు కటముగా నవరించి ఒక మంచి పుత్రిని బలయంగగానుదు సరోజముకి ఒక పుగమందు ఆత్మలో. పరమేశ్వరుడు ఉన్నాడమ్మా. అమ్మా అంటే నా ఉద్దేశాన్ని భార్యతో మాట్లాడుతున్నాడు. ఎందుకు బెంగపెట్టుకుంటావు? భగవానుడు రజకిరీటుడు ఉన్నవాడు, రాజశేఖరుడు పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయన భక్తవర ప్రదాత, దయాళువు, దయ కలిగిన వాడు. నా పాపాన్ని తీసి నాకు సంతానం ఇస్తాడు. ఆ ధనుని గుర్చి తపంబు కటముగా నవరించి మంచి పుత్రుని ప్రళయంగదాలదు ఓ సరోజముఖి ముదమంతు ఆత్మలో. సంతోషించు, నేను పరమశివుడి గురించి తపస్సు చేసి కొడుకులు పొందుతాను. పొందాడా లేదా మార్కండేయ మహర్షి? అలాగే శంకరాచార్యులు వారు కొడుకుగా పుట్టే ముందు శివగురువు ఆర్యాంబ త్రిశూరు వెళ్లి భజన చేశారు. 45 రోజుల పాటు ఈశ్వరుణ్ణి సేవించారు. ఎంత సేవించినా నాకు కొడుకు పుట్టట్లేదు ఆర్యాంబ, ఈ క్షేత్రంలో ఫలం కలగదేమో అన్నాడు శివగురువు. ఆర్యాంబంది మహాతల్లి, అయ్యా నువ్వు అలా అనకూడదు, నో దేవతాను గడివా మనుష్యే, నువ్వు పూజ చేయడంలో దోషం ఉందేమో, నువ్వు నిజంగా పూజ సరిగ్గా చేస్తే దేవతలు ఇవ్వరు, నాకు దేవతలు ఇస్తారు, ఏదైనా ఇవ్వగలరు, వాళ్ళకి అనుగ్రహం ఉంది. అలా అంటావా అని మళ్ళీ భజన చేశాడు. సాక్షాత్ కైలాస శంకరుడు ఆయన కడుపున కాలని శంకరుడిగా శంకర భగవత్పాదుడు వస్తూపలభ్యతే. గురువాక్యమునందు వేదమునందు నీకు నమ్మకం ఉన్నదా? ఆ నమ్మకము నీకుంటే అదే భగవానుడు. ద్రవిడ దేశంలో అవ్వయ్యారు అంటారు. అవ్వయ్యారు మీద ఎన్ని కథలు చెప్తారు. అవ్వయ్య మహాభక్తుల అదేం పెద్ద చదువుకున్నది కాదు. ఆవిడికి వినాయకుడు అంటే మహా ఇష్టం, ఉపాస్య దైవం. చేరరాజు గారిని ఒక ఆయన ఉండేవాడు, గుర్రం మీద కైలాసానికి వెళ్ళిపోయి ఉండేవాడు. ఆ చేరరాజు గారికి ఆయన్ని తీసుకుని వచ్చాడు. రోజున అవ్వయ్యారు పూజ చేస్తుంది. అవ్వయ్య కైలాసానికి వెళ్తున్నాం, వస్తావా? గుర్రం ఎక్కుదు కానీ ముషిల్దాన్ని మేము వస్తావు, లేకపోతే కైలాసానికి. ఆవిడంది నేను వినాయకుడు పూజ చేస్తున్నాను, ఏదో గుడుగుడు పూజ చేసి నేను రాను, మెల్లిగా పూజ చేసి వస్తాను, మీరు వెళ్ళిపోండి, అంత తొందర ఉంటే మేము వెళ్ళిపోతే నువ్వు ఎలా వస్తావు? ఆయన తీసుకెళ్తాడు, తొండ ఉన్నాయని తీసుకెళ్తాడు. నాకు మీరే అబ్బో తొండ ఉన్నది ఏనుగు తొందరగా రాదు, గుర్రమే ముందెడుతుంది, మేము వెళ్తాను, నీకు తెలిసి వస్తుంది లేని వెళ్ళిపోయాడు. ఈవిడ పూజ అంతా చేశాక గుర్తొచ్చిన వాళ్ళు వెళ్ళిపోయాక నన్ను ఎవరు తీసుకెళ్తారు కైలాసాన్ని. ఆవిడంది వినాయకుడు నుంచి నిన్ను నమ్ముకునే పూజ చేస్తూ కూర్చున్నారు. వాళ్ళు వెటకాలం ఆడారు, తీసుకెళ్ళు కైలాసానికి. వెంటనే మూర్తిలోంచి నమ్మకం ఉంటే ఈశ్వరుడు, నమ్మకం లేకపోతే మీరు కొనుక్కున్న పుట్టిక విగ్రహమా ఈశ్వరుడా, మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. పూజ గదిలోకి ధామం తలుపురించి లోపలికి వెళ్ళి సెల్ మాట్లాడుతున్న వాడికి భక్తి పూజ. అరే లోపల పరమేశ్వరుడు ఉన్నాడా, ఓ ఆఫీసర్ గారు ఉన్న దిక్కుమాల గదిలో పెడితే చెప్పులు ఇప్పి నమస్కారాలు ఎడుతూ పరమేశ్వరుడు ఉన్న గదిలోకి అఖిల బ్రహ్మాండ శాసకుడు మహానుభావుడు ఎంత జాగ్రత్తగా తలుపు తీసి నమస్కారం చేస్తూ లోపలికి వెళ్ళాలి. నువ్వు సెల్ఫోన్ మాట్లాడుతున్నా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేది. నువ్వు పాడవడం 10 మందిని పాడు చేయడం, గుళ్ళోకి వెళ్ళి సెల్ఫోన్ మాట్లాడుతుంది. కాబట్టి ఆవిడ నమ్మింది వినాయకుడికే పూజ చేస్తున్నాను, వినాయక నువ్వే తీసుకెళ్లాలను. ఆయన అన్నాడు అదెంతసేపు పెద్ద పనే అని ఇలా తొండంతో చుట్టి ఇలా అని ఇలా కైలాసం పరమశివుడు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆ కూర్చునేటప్పుడు ఏం చేసింది, ఆ వినాయకుడు ఎత్తి ఇలా కూర్చోబెట్టాడు. ముందు పరమశివుడు ఉన్నాడు, ఆవిడ వెనక్కి తిరిగి సభవంక కూర్చుంది. గబగబా పరిచారికలు వచ్చి అన్నారు, అయ్యో 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 ఆయన పరమశివుడు అమ్మా, ఆయన వైపు పుష్పభాగం పెట్టాడు తల్లి, అలా పెట్టకూడదు, ఇలా తిరిగి. ఆవిడని ముషిలిదాన్ని శివుడికి పుష్పభాగం పెట్టానన్నారుగా, శివుడు ఎటు కూర్చుంటే వెనక్కుంటాడో అలా మీరు నన్ను కూర్చోబెట్టండి అంటే వాళ్ళు వచ్చన్నారు, ఇది ఎక్కడ పెద్ద ఆవిడ ఇలా కూర్చుంటే ఇలా తిరిగితే శివుడు ఇటున్నాడు కదా అని ఆవిడని పట్టుకుని ఆ ప్లేట్ ఎత్తి ఇలా చెప్పారు. శివుడి సింహాసనం గిర్రం తిరిగి వెనక్కి వచ్చాడు. ఆయన ఉలిక్కి పడి ఇది ఎక్కడ కూడా అన్నారు, ఇది మళ్ళీ వెనక్కి వచ్చాడని ఇలా తిప్పారు, మళ్ళీ గిర్రం తిరిగి. ఆవిడంది అసలు శివుడు లేని ప్రదేశం ఉంటే కదా వెనక్కి పెట్టకుండా కూర్చోడానికి. అజ్ఞానస్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమామతా. అలా నా ఎందు మనసు పెట్టుకున్నవాడు ఎవడవాడు సాకారమా నిరాకారమా పట్టలేకపోయాడు. ఆ భక్తి అంటే అసలు ముందుంటే అలా నా గురించి ఆలోచించి వెంపర్లాడగలిగిన వాడైతే. రామకృష్ణ పరమహంసని వివేకానందుడు అడిగాడు, ఈశ్వరుడు గురించి ఎలా వెంపర్లాడాలి? ఆయన అన్నాడు, చెప్తాను రా, స్నానం చేసి వద్దామని తీసుకెళ్ళి. స్నానానికి వెళ్ళిన తర్వాత రామకృష్ణ పరమహంస మొలగ్గానే మెడట్టుకుని అలాగే వచ్చింది. ఆయన గిజగిజగిజగించుకున్న తర్వాత ఇంకా ఊపిరి అందరితో పడిపోతానన్నప్పుడు పైకెత్తారు. అని ఊపిరి దిగానే మళ్ళీ ఉంచారు, మళ్ళీ పైకెత్తారు. 2-3 మాటలు అయిపోయిన తర్వాత వదిలేసి అన్నారు,
ఇప్పుడు నేను నిన్ను నీటిలో ఉంచినప్పుడు తల్లి తండ్రి తోడపుట్టిన వాళ్ళు నేను ఎవరం గుర్తు రాకుండా ఊపిరాడడం కోసమని ఊపిరి కోసమని ఎంత వెంపర్లాడావో అలా పరమేశ్వరుడు గురించి వెంపర్లాడగలిగితే నీకు పరమేశ్వరుడు ఆ వెంపర్లాట నీకుంటే ఎప్పుడూ నీకు ఈశ్వరుడు జ్ఞాపకానికి వస్తే సాకారమా నిరాకారమా పక్కన పెట్టు వాడి గురించి నేను తాపత్రయపడుతున్నాను. వాడు నన్ను అందుకుంటాడు, వాడు నన్ను చేరుతాడు, నాలో కలుస్తాడు. ఇది ముందు అవసరం పోయి అర్జున తెలుసుకో. కాబట్టి మయ్యావేశ్యమను ఏమా నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత నా కడుపు నిండేటట్టు నేను చెప్పలేదు అన్నది సత్యం. నాకంత తృప్తి లేదు, కానీ రెండు ఏకకాలమునందు పూర్తి చేయవలసి వస్తోంది కాబట్టి ఏదో చెప్పాను అని చెప్తున్నాను. అలాగని చెప్పలేదన్న అసంతృప్తి లేదు, ఏదో ప్రధానమైంది అందించగలిగాను అని తృప్తి కూడా ఉన్నది. కాబట్టి 4 రోజులు అలా కాలక్షేపం చేద్దాం. మీకు తెలియని వారు కాదు, మీరు మహాజ్ఞానులు కాబట్టి చాలు, మీకు అలా అనిపిస్తే అలా. కాబట్టి మళ్ళీ మనం సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకు కలుసుకొని శంకర భగవత్పాదాచార్యమైనటువంటి శుద్ధిగోవింద శ్లోకాల గురించి ప్రవచనాన్ని చేసుకుని విన్నాం. మంగళాచార్య పురోగమయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తరుణాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామికాంతప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనీరజం వా మానసం వా పదార్థం విహితమభిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మ